బతుకమ్మ సంబరాల్లో పెద్దవాళ్ళు కాదు, చిన్న చిన్న పిల్లలు, యంగ్స్టర్స్ కూడా వచ్చారు. టైం తీసుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నాకు ఒక యంగ్ లేడీ కనిపించింది. బతుకమ్మ సంబరాలు ఎంత నచ్చాయి, ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చారో అడుగుదాం. మీ పేరు? నా పేరు రితిక. రితిక, మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు అండ్ ఈ సెలబ్రేషన్స్ ఉన్నాయని మీకు ఎట్లా తెలిసింది? యాక్చువల్లీ మా అత్తమ్మ నిజామాబాద్ నుంచి ఆర్గనైజ్ చేస్తుందన్నమాట. అట్లనే ముకుంద్ అన్నయ్య మా బ్రో, తను పిలవడం వల్ల వచ్చాను సింగర్గా. సో సింగర్ అని చెప్పినప్పుడు పాట పాడించకుండా వదలం కదా, ఒక్క పాట పాడిద్దాం. మంచి పాట పాడతావా? ఓకే, రీసెంట్గా నేను పాడిన పాటనే ఈ రోజే రిలీజ్ అయిందన్నమాట. ఆ పాట పాడతా, కానీ సౌండ్ అడ్జస్ట్ చేసుకోండి. సింతలు పూసే సింతలు కాసే బోలాలి గుమ్మడి, బోలాలి ముద్దుల గుమ్మడి, సింతలు దులుప ఎవరు లేరు, బోలాలి గుమ్మడి, బోలాలి ముద్దుల గుమ్మడి, సింతలు దులుప ఎవరు లేరు, సింతలు దులుప ఎవరు లేరు, సింతలు దులుప ఎవరు లేరు, బోలాలి గుమ్మడి, సింతలు దులుప రామయ్య లేడ, బోలాలి గుమ్మడి, ఓలాలి ముద్దుల గుమ్మడి, సింతలు దులుప రామయ్య లేడ, ఓలాలి గుమ్మడి, ఓలాలి ముద్దుల గుమ్మడి. అందరు కొట్టేస్తావు, సూపర్ గా ఉంది. పండగ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా? కొంచెం కళ్ళు పైకి తేలేస్తుంది, చూద్దాము. అసలు బతుకమ్మ పండుగ ఫస్ట్ డే స్టార్ట్ అయినప్పుడు ఆ డేని ఏ బతుకమ్మ అని పిలుస్తాం? ఎంగిలి పూల బతుకమ్మ. ఓహో, ఓకే. సెకండ్ డే కదా ఈరోజు, ఈరోజు ఏమంటాం? మన బతుకమ్మ సంబరాలు. పూల బతుకమ్మ కాదు, కవర్ చేసింది, పర్లేదు, ఇట్స్ ఓకే. నైస్ టాకింగ్ టు యూ రితిక. పాట చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ టీవీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ బతుకమ్మ సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి వరలక్ష్మి గారు కూడా వచ్చారు. ఆవిడ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సెక్యూరిటీ మీద వర్క్ చేస్తున్నారు. నాకు కనిపించగానే మాట్లాడాలి, అసలు ఈ ఈవెంట్కి ఇంత టైం తీసుకుని వచ్చారు అని అనిపించింది. హలో వరలక్ష్మి గారు, ఇక్కడికి వచ్చారు, సెలబ్రేషన్స్ లో పాలు పంచుకుంటున్నారు. అయితే మీరు బయట ఉమెన్ సెక్యూరిటీ అండ్ ఎంపవర్మెంట్ గురించి వర్క్ చేస్తున్నారని తెలుసు. మీ ఇంట్రడక్షన్ తర్వాత తీసుకుంటాను, కానీ బతుకమ్మ సంబరాలు ఇంత బాగా జరుగుతున్నాయి. బతుకమ్మ మీరు ఎవ్రీ ఇయర్ చేస్తారా, లేకపోతే ఈసారే వచ్చారా పార్టిసిపేట్ చేయడానికి? అంటే ఇదే ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఎవ్రీ ఇయర్ కూడా నేను ప్రోగ్రామ్స్ చేస్తాను. అష్టోత్తర శతమాతృ సమ్మేళనం, నవదుర్గలకు సత్కారం అని లాస్ట్ ఇయర్ చేసాము. గ్రాండ్ సక్సెస్ అయింది. బతుకమ్మ ఫెస్టివల్కి యోహో టీవీ వాళ్ళది ఇదే ఫస్ట్ టైం నేను రావడం. చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. అయితే ఎక్కడికైనా ఈవెంట్కి వెళ్తున్నప్పుడు మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మైండ్లో. ఇక్కడికి వచ్చాక అరే నేను అనుకున్న దానికన్నా బాగుంది, ఇట్లా లేదే నేను అనుకున్నట్టు లేదు, ఇలా ఉంటుంది. మీకు ఏమనిపించింది చూడగానే ఇక్కడికి రాగానే ఏమనిపించింది? అంటే నాకు చాలా బాగుంది. ఇప్పటి వరకు చాలా ఇయర్స్ బతుకమ్మలకు వెళ్ళాను. ఇక్కడికి లోపలికి రాగానే చాలా హ్యాపీ అనిపించింది. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ.